స్మూత్ గా జరిగిపోతుందా? ఎన్ఐఆర్టీ అనే సంస్థ సడన్ గా చెప్ప పెట్టకుండా బడ్జెట్ జీరో చేసేసారు. సడన్ గా చేసేసారు, ఎవరికి చెప్పలేదు. కనీసం ఎంప్లాయీస్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. అసలు చెప్ప పెట్టకుండా బడ్జెట్ లో జీరో వచ్చేసరికి అందరూ స్టన్ అయిపోయారు. అదేంటంటే డీజీని అడిగితే డీజీ మాట్లాడరు, మాకు సంబంధం లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి అంటున్నారు. మేమందరం ఎక్కడికి వెళ్ళాలండి? సంస్థను కాపాడాల్సిన ఆయనే ఇలా చేస్తే మేము ఏం చేస్తాం చెప్పండి? కంచె చేరు వేస్తే ఏమవుతుంది? డీజీని వాళ్ళకి అప్పచెప్పేశారు. డీజీ పర్మిషన్ వచ్చేసాడు, ఆయన మీరు చేసేసుకోండి మినిస్ట్రీకి లెటర్ రాసి ఇచ్చేసాడు. కాపాడాల్సిన ఆయన అసలుకి మేము ఇలా చేస్తాం, మేము ఇలా చేస్తున్నామని ఒక తండ్రిలాగా, ఒక ఫ్యామిలీ పెద్దలాగా ఉండి ఆయన సేవ్ చేయాల్సిన ఆయనే వచ్చి వెళ్ళి మీరు తీసేసుకోండి, మీరు చేసేసేయండి అని రాస్తే ఆయన కుటుంబం ఉన్నట్టు అందరికీ కుటుంబాలు ఉంటాయి కదా. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 1000 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి ఎన్ఐఆర్టీ మీద ఆధారపడ్డ ఫ్యామిలీస్. మరి వీళ్ళందరూ భవిష్యత్తు ఏమవుతుంది? పిల్లలు, చిన్న చిన్న పిల్లలు స్కూల్లో వెళ్తున్నారు. ఈ స్కూల్ పిల్లలు చూసారు కదా, మరి ఈ స్కూల్ పిల్లలందరూ ఎక్కడికి వెళ్తారు? అలాగే ఆర్టీపీ అని అందరూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఉపాధి, స్వయం ఉపాధి. అసలు ఈయన వచ్చే దగ్గర నుంచి ఒక ఆర్టీపీ మేనేజ్ జరగలేదండి 4 years నుంచి. పెన్షనర్స్ కి పెన్షన్ ఉంటుంది, రిటైర్ అయి ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళకేంటండి పెన్షన్ వాళ్ళకి సంబంధం లేదంటున్నారు. వీళ్ళందరూ ఏమంటారు? సంబంధం లేదంటే ఎట్లా బతకాలమ్మా మేము? మా మొగడు బొందల వండిండు, ఎట్లా బతకాలి? మాకెవరున్నారు? మా కొడుకు కూడా నచ్చిపోయో బొంద పెట్టుకుంటే మీరు మాకు పైసలు కావాలి, మా పింఛన్ మాకు కావాలి, అప్పుడు మాకు గంజి వస్తారు. ఉన్న కొడుకు అన్నా ఏం కూలి చేసుకొని బతకాలనా? మాకు అయిస్తారా? ఇప్పుడు ముసలికి ఎవరు ఇస్తారు చెప్పు? మాకు కావాలి అంటే కావాలి, మా ఏనాడు మాకు కావాలి, మాకు పింఛన్ రావాలి, లేకుంటే మేము ఇడువాం. వీళ్ళే చచ్చిపోతాం ఏమైనా దాగి. అదొకటి గ్యారెంటీ ఉంచుకోవాలి. ఆయన ఉండొద్దు, ఆయన నువ్వు న్యాయం చేయాలి, అప్పుడు బయటకోవాలి. న్యాయం లేదు కాదు. మాకన్నం ఎవరు పెడతారు కొడుక? ఇవాళ రేపు ఎవరు పెట్టారు? కన్న కొడుకు పెడతలేడు. పింఛన్ వస్తేనే కడుపుకు అన్నం పెడతారు. మంచి మంచిలో చూస్తున్నాము. ఇదే కాదు, ప్రీమియర్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కి ఒక అనుబంధ సంస్థ. ఈ సంస్థ ఎంత ప్రసిద్ధికి ఎక్కిందంటే 1958 నుంచి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో ఎన్ని పథకాలు ఉన్నాయో అన్ని పథకాలకు సంబంధించిన అఫీషియల్స్ కి, సీనియర్ అఫీషియల్స్ కి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ పథకాలను సక్రమంగా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసే శిక్షణ సంస్థ ఇది. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లకి, ఎంపీలకి వచ్చి ఇక్కడ శిక్షణ పొంది వాళ్ళ పథకాలని రూరల్ డెవలప్మెంట్ కింద ఏమేమి ఉన్నాయో, నరేగా కానీ, ఎన్ఆర్ఎల్ఎం కానీ, ఏవైతే ప్రధానమంత్రి ఇందిరా ఆవాస్ యోజన, ఎన్నో పథకాలు, ఆ పథకాలకు సంబంధించిన వాటి సీనియర్ అఫీషియల్స్ కి, కింద లెవెల్ అఫీషియల్స్ కి శిక్షణ ఇచ్చి పథకాలను సక్రమంగా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసే శిక్షణ ఇచ్చే సంస్థ ఇది. ఎంతో మంది ఎంపీస్ కి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. రాజీవ్ గాంధీ వచ్చి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు. పివి నరసింహారావు లాంటి వాళ్ళు ఇక్కడే 3 రోజులు తిష్ట వేసుకొని కూర్చొని ఎంతో వాళ్ళ కంట్రిబ్యూట్ చేశారు. తర్వాత నేషనలే కాదు, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా ఎంతో మంది వచ్చి వివిధ రంగాల్లో ఇక్కడ శిక్షణ తీసుకొని వాళ్ళ సంస్థలకు వెళ్ళి వాళ్ళు మంచిగా చేసుకోవడానికి తోడ్పడే సంస్థ లాంటివి ఈ సంస్థ. ఆ తర్వాత పంచాయతీరాజ్ మినిస్ట్రీ కూడా దీనికి యాడ్ చేశారు. ఇదే కాకుండా ఇప్పటి వరకు ఇలా నడుస్తున్న ఈ సంస్థ ఉన్నట్టుండి ఎందుకు ప్రాధాన్యత తగ్గిపోయిందో, ఎవరు చేశారో, దీనికి కారణం ఏంటో తెలీదు. ఉన్నట్టుండి దీనికి ప్రాముఖ్యం లేకుండా క్రియేట్ చేసి దీనికి బడ్జెట్ లేకుండా చేసేసి చక్కగా ఎదుగుతున్న చెట్టును మొత్తం నరికేసినట్టుగా చేశారు. ఇప్పటి వరకు ఎంతో మంది డైరెక్టర్ జనరల్ దీన్ని అంతకంతకి పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు, కానీ ఎవరు కూడా దీన్ని కూల్చడానికి ట్రై లేదు. మరి ఇవాళ ఉన్నట్టుండి ఎందుకు ఈ దశ పట్టిందో అర్థం కావట్లేదు. ఎంతో మంది 500 మంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఎంతో మంది రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. ఉన్నట్టుండి పెన్షన్ ఏమవుతుందో తెలియదు, వీళ్ళ రెగ్యులర్ శాలరీస్ వస్తుందో తెలియదు. అదంటే మీరేమి డబ్బులు సంపాదిస్తారు? రూరల్ డెవలప్మెంట్ కింద డబ్బులు ఎట్లా సంపాదిస్తారు? రూరల్ డెవలప్మెంట్ స్కీమ్సే పేదవాళ్ళకి పెట్టిన పథకాలు అవి.
వాళ్ళు వచ్చి మనకు డబ్బులు ఇచ్చి ఎట్లా చేస్తారు? ఇది అయ్యే పని కాదు. మరి ఎందుకు ఇలా జరిగిందో ఆలోచించుకొని ఇంత ప్రాముఖ్యమైన ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ని యథార్థంగా నడిపేటట్టు చూడాలి అని మా కోరిక. లేకపోతే ఎంతో మంది ఫ్యామిలీస్ ఇగో ఇట్లా రోడ్డున పడ్డారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలీదు, వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. ఈ వయసులో వాళ్ళు ఇలాంటివి తట్టుకొని ఎంతమంది ఆరోగ్యంగా ఉండగలరో చెప్పలేము. అలాంటి స్థితికి తీసుకొని వచ్చారు. కాబట్టి దీన్ని ఆలోచించి అసలు ఎందుకు ఇది చేశారో ఫస్ట్ అసలు ఇలా జరుగుతున్నది చేస్తున్నా అన్న విషయం కూడా ఎంప్లాయీస్తో మాట్లాడకుండా ఇది జరిగింది. వితౌట్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఎవరు అడిగినా మాకు తెలీదు పై వాళ్ళు తీసుకున్నారు అని చెప్తున్నారు. ఎవరు పై వాళ్ళు, ఏమిటి, ఎవరు ఇక్కడి నుంచి ప్రపోజల్ పంపించారు, ఎవరు ఇచ్చేసారు అనేది ఎవరికీ తెలీదు. అందరూ అయోమయంలో ఉన్నారు. ఏప్రిల్ నుంచి పెన్షన్ ఎట్టా వస్తుంది, పెన్షన్ మీదే ఆధారపడే బతుకులు వీళ్ళేం ఆఫీసర్లు కాదు, ఐఏఎస్లు కాదు, సామాన్య ఇది. రిటైర్ అయిన వాళ్ళే 300 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి, సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకో 250-300 మంది. వాళ్ళ బతుకులు, వాళ్ళ భవిష్యత్ ఏమిటో తెలీదు. ఇలాంటి ప్రాముఖ్యం గల ఇన్స్టిట్యూట్ ఇలా చేయటం అనేది మేము నిజంగా షాకు గురవుతాం.